హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. ఇక ఇవాళ జరగబోయే ఎపిసోడ్ విషయానికి వస్తే మాత్రం షాకింగ్ అంటే షాకింగ్ ట్విస్ట్. ఇవాళ నైట్ జరగబోయే ఎపిసోడ్లో నాకు తెలిసిన వివరాల ప్రకారం, నాకు తెలిసిన లీకేజ్ ప్రకారం షాకింగ్ ఎలిమినేషన్, షాకింగ్ ట్విస్ట్ పక్కా అంటే పక్కా. అందరూ శోక సంద్రంలో బిగ్ బాస్ హౌస్ బెట్స్ అంతటి షాకింగ్ ఎలిమినేషన్ జరిగిందండి. ఎలిమినేషన్ జరిగితే ఫేవరెట్స్ ఫ్రెండ్స్ బాధపడతారు లోపల, కానీ అందరూ హౌస్ మేట్స్ అందరూ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. అలాంటి శోకసంద్రమైన ఎలిమినేషన్ ఇవాళ జరిగింది. మన నైట్ జరగబోతుంది ఎపిసోడ్లో. అది ఎవరో ఎందుకో తెలుసుకుపోయే ముందు చెప్పాలా, సింబల్ పెట్టి సరిపోద్దా? సింబల్ పెట్టి సరిపోయి చెప్పని అవసరం లే, ఎందుకంటే మీకు మళ్ళీ వీడియో లెంత్ వీడియోకి సొల్లు ఊకెందుకు ప్రతి వీడియో అన్నట్టు మీకు అనిపిస్తుంది. అర్థం చేసుకోండి ప్లీజ్. బూస్టప్ ప్లీజ్. ఎంత షాకింగ్ అంటే హౌస్లోనే కాదు, బయట మనం చూసే ఆడియన్స్ కూడా ప్రతి ఒక్కరు అన్నట్టు నోరెలే పెడతారు. ఇదేంటరా మరీ ఇంత, అసలు ఓటింగ్ ఇంత తక్కువ ఎందుకు వేశారు? ఇంకోటి చెప్తాను, త్రో ఓటింగ్ ద్వారానే. బిగ్ బాస్ పెత్తనం కాదు, ఎవరి పెత్తనం కాదు, ఓటింగ్ ద్వారానే ఇవాళ ఎలిమినేషన్ జరగబోతుంది. లాస్ట్ టైం శ్రీజ అంటే బిగ్ బాస్ ద్వారా జరిగింది. ఈసారి మాత్రం ఇవాళ బిగ్ బాస్ ద్వారా కాకుండా మన ఓటింగ్ ద్వారా షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. ఇక ఎలిమినేషన్ గురించి చెప్పాలంటే నాకు మళ్ళీ ఒక పాట గుర్తొస్తుందండి. పాడనా? నీ ప్రశ్నలు నీవే, ఎవ్వరు బదులు ఇవ్వరుగా, నీ చిక్కులు నీవే, ఎవ్వరు విడిపించరుగా అనే పాట గుర్తొస్తుంది. ఎందుకంటే ఇక చెప్పాలా ఇప్పుడే ఇంకో పాట గుర్తుంది. అప్పుడు మీరే అర్థం చేసుకుంటారు. ఇక తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము, ఈ పాట చెప్పి మీకు అర్థమైపోయింది ఎవరు ఎలిమినేట్ అయ్యారో. అదేనండి మన భరణి గారు. ఎమోషనల్ పర్సన్, చాలా అంటే చాలా ఎమోషనల్ పర్సన్ మన భరణి గారు ఎలిమినేట్ అయ్యారు. ఇది ఎవరికి కాదు, అసలు బిగ్ బాస్ కూడా ఊహించారు అనుకుంటా ఇంత ఓటింగ్ తక్కువ వస్తుంది, ఇలా ఎలిమినేట్ అవుతారని. ఇక రేపటి నుండి భరణి గారు బిగ్ బాస్ హౌస్లో కనబడరు. ఎలాంటి ఎమోషన్స్ కనబడవు, నాన్న అనే మాటలు వినబడవు. భరణి గారు అనే దివ్య ఊరికి మాటలు వినబడవు. ఓన్లీ కొట్టుకోండి, తన్నుకోండి, చావండి, గెలవండి, దూకండి, లేవండి, ఏమని చేయండి, బిగ్ బాస్ని అలరించండి. బిగ్ బాస్ హౌస్లో ఇలాంటివి చెల్లవు, ఎమోషన్స్ వద్దు అని భరణి గారిని బయటికి పంపించేశారు ప్రజలు. బిగ్ బాస్ గారు ప్రజలు, బిగ్ బాస్ వీక్షకులు. ఈ ఒక్క ఎలిమినేషన్తో బిగ్ బాస్ రూపురేఖలే మారిపోనున్నాయి. రూపురేఖలు, అట్మాస్ఫియరే మారిపోతుంది ఈ ఒక్క ఎపిసోడ్తో. ఇవాళ రాబోయే ఎపిసోడ్తో మొత్తం మారిపోతుంది. హొందతనం ఉండదు, ఆ ప్రేమ ఉండదు, ఆ జాలి చూపులు ఉండవు. ఇవాళ నుండి బిగ్ బాస్లో ఓన్లీ తన్నుకొని చావండి, కొట్టుకొని చావండి, ఇట్లనే ఉంటుంది. ప్రేమ చూపెట్టిన వేస్ట్ అన్నట్టు ఉంటుంది. ఈ ఎలిమినేషన్తో నేను మొన్న వీడియోలో చెప్పిన మాట నిజమైంది. అదే పాట పాడుకుంటూ మరి చెప్పిన అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం చెప్పానా? ఇప్పుడు అదే రుజువైంది. రియల్ లైఫ్లో రుజువైంది, ఇప్పుడు రుజువైంది. అది అనుబంధం, ఆత్మీయతలకు పోతే చివరికి మిగిలేది ఇదే అని ప్రజలు నిరూపించారు, బిగ్ బాస్ నిరూపించింది. ఇక ఎలాగో అయిపోయింది. భరణి గారు ఎలిమినేట్ అవ్వడానికి, ప్రజలు అసలు ఓట్లు వేయకపోవడానికి కారణాలు చెప్పమంటారా? ఫస్ట్ కారణం దివ్య గారి ఎంట్రీ ఇచ్చి ర్యాంకింగ్ ఇవ్వమంటే ఫస్ట్ ప్లేస్లో భరణి గారిని పెట్టింది. భరణి గారిని పెట్టి భరణి గారితోనే క్లోజ్ మూవ్ అయింది తెలివిగా. కానీ భరణి గారు అక్కడే చాలా పెద్ద పొరపాటు చేశారు. నన్ను ఫస్ట్ ప్లేస్లో పెట్టింది బయట నుంచి వచ్చిన అమ్మాయి, ఇక నాకేముందిలే, నీ ఫస్ట్ ప్లేస్ జనాల దృష్టిలో మంచి ఫస్ట్లోనే ఉన్నా అని, సేఫ్గా ఉన్నా అని చాలా రిలాక్స్డ్గా, అంటే నేను ఏం గొడవలు చేయకుండా ఏం చేయకపోతేనే జనాలు నచ్చుతున్నాను,
గొడవలు ఎక్కువ పెట్టుకోవద్దు, ఎవరి విషయంలో జోక్యం చేసుకోవద్దు, ఓన్లీ ప్రేమగా అవతలడు ఎంత ఉరినా కూడా ప్రేమగా ఉంటేనే జనాల దృష్టిలో మంచిగా ఉంటాను అని మన మూడు మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. ఎవరు? భరణి గారు మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. ఇంకేముందిగా వచ్చుతున్న దరిద్రం పట్టుకొచ్చింది దివ్య. మంచిగా చెప్పావు, మంచిగా ర్యాంక్ మంచిగా ఇచ్చింది, కానీ తెలివిగా ఫస్ట్ ప్లేస్లో తనుజ ఉన్నప్పుడు తనుజ 5th ర్యాంక్ ఇచ్చి భరణికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది. అంటే స్ట్రాటజీ అనాలనా, తెలివి అనాలనా, లేకపోతే అసలు ఏమనుకుని వచ్చిందో అక్కడ పట్టుకుందని భరణి గారి దరిద్రం. అది ఫస్ట్ పాయింట్. ఇక రెండవ పాయింట్ లాస్ట్ వీక్ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళు భరణి గారిని, తనూజని, దివ్యను మీ బాండింగ్ బయట నచ్చట్లేదు, మీ మరీ ఓరుగుందని చెప్పినా కూడా చెవిన పెట్టారు వీళ్ళు. వాళ్ళు పెడితే పెట్టని, తనుజ దివ్య పక్కన పెట్టండి. భరణి గారు కూడా చెవిన పెట్టారు. పోనీలేరా నీ బొక్కలే బ్రహ్మానందం లేకుంటే ఎలా ఉంటుంది, మన వీడియోలో చెప్పాను. బొక్కలే చెప్పి మీకేం తెలుసు, నా ప్లాన్ నాకు ఉందిలే అని వాళ్ళ తిననే లేదు భరణి గారు. అదిన్నా మంచిగుండు. ఈ లాస్ట్ వీక్ వస్తాడు, కొంచెం మంచిగా చేంజ్ అవుతే జనాలు కూడా టక్ 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 అని ఓట్లు కుదేటోళ్ళు. అది కూడా లే. ఎందుకు? దరిద్రం పట్టుకుంటే ఎవ్వరూ ఏం చేయలేరు, ఎవ్వరూ ఆపలేరు. ఇక లాస్ట్ పాయింట్, మొన్న దివ్యకు భరణి గారికి సంభాషణ జరిగినప్పుడు నువ్వు రీత్ ఎందుకు మాట్లాడావు, నేను నామినేట్ చేసింది కదా, రీత్ ఎందుకు మాట్లాడావు నువ్వు అసలు అని చెప్పగానే భరణి గారు దివ్యతో, దివ్య నేను మామూలుగా మాట్లాడిన, అంత ప్రేమగా ఏం మాట్లాడలే అని ఏదో ఆర్గ్యుమెంట్ జరుగుతూ భరణి గారు ఏడ్చేస్తారు. అసలు భరణి గారు ఏడ్చే పాయింట్ అక్కడ లేదు, ఏడ్చే అసలు లాజిక్కే లేదు. అంత ఉందా మనిషి, అంత అందరికి చెప్పే మనిషి ఆ చిన్న పాయింట్ కొరకు ఏడవడం ఏంది? అసలు నాకే ఒకరికి బాధ అనిపించింది, అక్కడ కోపం రాలే కానీ బాధ అనిపించింది. అంత ఉందా మనిషి, అందరికి సలహాలు ఇచ్చే మనిషి చిన్న పాయింట్కు ఈయన ఏడవ కానీ దివ్య ఏడ్చింది. ఇద్దరు అది పెద్ద నాకు మైనస్ పాయింట్ అనిపించింది భరణి గారికి. ఇక మొన్నటి నుంచి భరణి గారికి ఏమనిపించిందో, స్ట్రైక్ అయిందనుకుంటా మైండ్లో, గ్రాఫ్ తగ్గిపోతుంది మెల్లమెల్లగా, అది ఈ వీక్ నన్ను పంపించేస్తారు, నేను వెళ్ళిపోతా అనిపించిందేమో. ఎందుకంటే ఇమానుయల్ దగ్గరికి వెళ్ళి నాకేమన్నా హెల్ప్ కావాలంటే చేస్తావా, వీకెండ్కి ఏమన్నా చేస్తావా అని ఇండైరెక్ట్గా, అంటే పవర్ అస్త్రాల గురించి మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు, నాకు ఈ ఫ్యూచర్లో ఏమైనా కావాలంటే నువ్వు చేయగలవా అని అడిగాడట. అది ఇమానుయల్ వచ్చి సంజనతో చెప్తున్నాడు, ఇట్లా అడుగుతాడు భరణి అన్న అని. అసలు అంటే అర్థమైపోయింది, ఈ వీకో నెక్స్ట్ వీకో ఏదో ఉంది, నీ వెళ్ళిపోతా అంటే పవర్ అస్త్ర ఉపయోగిస్తావా అన్నట్టు అడిగాడు, కానీ డైరెక్ట్ అడగకుండా. ఒకవేళ ఆ భరణి కొరకు ఇమానుయల్ పవర్ అస్త్ర వాడి, అది కూడా బిగ్ బాస్ చెప్తేనే వాడాలి, భరణి గారు డేంజర్ ఉన్నారు పవర్ అస్త్ర వాడుతావా అని అడిగితేనే, అది కూడా ఇమానుయల్ వాడితేనే ఈ వీక్ భరణి సేఫ్. రీతు కానీ రాము రాథోడ్, మన విక్రమ్ సింగ్ రాథోడ్ ఇద్దరిలో కానీ ఎవరికి వెళ్ళిపోతారు. ఆ పౌరస్తులు అడగనే అడగదు, ఓన్లీ ఓటింగ్ ద్వారానే. అంటే బిగ్ బాస్ హౌస్ ఒక మంచి నాన్నని, ఒక మంచి మనిషిని, ఒక మనసున్న మనిషిని కోల్పోవడం మాత్రం ఖాయం. ఓకే అండి, నేను మీ రఫీక్ కింగ్ సైనింగ్ ఆఫ్. బాయ్.